वाचि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य महाणिस्तः श्रुतं मे मा प्रहासीरनेनादीतेनाहोरात्रां सन्धदामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांतिः ఓం భద్రం నో అపివాతయమనః ఓం శాంతి శాంతి శాంతి. సామాన్యంగా ఈ బ్రహ్మజ్ఞానం అని చెప్తున్నప్పుడు, ఆత్మవిద్య, బ్రహ్మజ్ఞానము, మోక్షం చెప్తున్నప్పుడు సర్వకర్మ సన్యాసపూర్వక జీవ బ్రహ్మైక్య జ్ఞానం అని చెప్తున్నారు. సర్వకర్మ సన్యాస అంటున్నప్పుడు ఏషణాత్రయ సన్యాసాన్ని ప్రధానంగా చెప్పుకోవడం. రైట్. ఏషణాత్రయ సన్యాసం, ఏషణాత్రయ పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అని. దాన్ని ఇంకొక రకంగా సాధ్యేషణ, సాధనేషణ అని. సాధ్యేషణల యందు నుంచి, సాధ్యేషణల నుండి విముక్తి, సాధనేషణల నుండి కూడా సాధ్యాల సాధ్యం ఏంటి? ఇహలోక పరలోకాలు. ఈ లోకము పరలోకము రెండు సాధ్యాల్లో భాగంగా అవుతున్నాయి. ఇహలోకానికి సాధనం, అదేవిధంగా పరలోకానికి సాధనం. రెండు వేరు వేరు సాధనలు ఉన్నాయి. కర్మణ పితృలోక, విద్యయా దేవలోక అని, పుత్రేణ అయం లోకో చెయ్య అని. ఆ విధంగా ఈ సాధన సాధ్యాలు. వీటి యందు అనాసక్తి. ఏ విధంగా అనాసక్తి? వాటి యందు ఒక మిథ్యాబుద్ధి ద్వారా ఆత్మానాత్మ వివేకము, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది నిత్య వస్తువు ఏది అనిత్య వస్తువు అని ఆ విచారం చేత అనాత్మ యందలి ఒక అనాసక్తి చేత, అనాత్మ యందలి అనాసక్తి అంటున్నప్పుడు సంపూర్ణ ప్రపంచం అనాత్మలో తీసుకుంటున్నాం కాబట్టి ప్రపంచం యందు విరక్తి అని. సో ఆ విధంగా దానికి సాధనలైన కర్మల యందు కూడా అయిష్టత, విముఖత అని. ఆ విధంగా సాధనేచ్ఛ, సాధ్యేచ్ఛ రెండింటి నుంచి విముక్తి అని. రైట్. సాధ్య సాధనల యందు ఇచ్చలేనటువంటి వాడై. సో ఎందుకంటే ఆ విధంగా ఉంటున్నప్పుడు వాడు అంతఃకరణము బహిర్ముఖం అవ్వటం లేదు. అంతఃకరణం బహిర్ముఖం అవ్వకుండా అంతర్ముఖం అవుతూ ఆత్మాభిముఖం, ఆత్మ విషయక చింతన, ఆత్మ విషయక విచారము దానికి అనుకూలంగా ఉంది. రైట్. సో అందుకని సర్వకర్మ సన్యాస పూర్వక బ్రహ్మజ్ఞానం, ఏకత్వ జ్ఞానం అని చెప్పుకుంటుంటాం కదా. ఈ సర్వకర్మ సన్యాస పూర్వక అంటున్నప్పుడు అక్కడ సన్యాస అనే పదం వస్తా ఉంది. సన్యాస పదానికి అర్థం ప్రధానంగా త్యాగం అని చెప్పుకుంటాం. గీతలో చూస్తున్నప్పుడు సన్యాసానికి అర్థం త్యాగం అని. అందుకనే కర్మయోగాన్ని కూడా అక్కడ చాలా స్తుతించడం జరుగుతుంది. పర్టికులర్ గా భగవద్గీతలో కర్మయోగానికి చాలా పెద్దపీట వేస్తారు. అందులో త్యాగం అనే అంశం ఉంది కాబట్టి, భోక్తృత్వాన్ని విడవడం. కర్మయోగం సాధన, సంపూర్ణంగా భోక్తృత్వాన్ని విడిచి కర్మయోగం అని కాదు. రైట్. సంపూర్ణంగా భోక్తృత్వం విడిచిన తర్వాత ఇంకేముంది అక్కడ? ఆ విధంగా అది కుదరదు కాబట్టి భోక్తృత్వాన్ని విడిచే ప్రయత్నం. రైట్. భోక్తృత్వాన్ని విడవడానికి కర్మయోగాన్ని ఒక ఆలంబనగా తీసుకొని ప్రయత్నం చేయడం కదా. సో అక్కడ పెద్దపీట అక్కడ కర్మయోగాన్ని ఆ త్యాగం అనే అంశం ఉండడం చేత. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ త్యాగం అనే అంశాన్ని తీసుకొని ఈ త్యాగం అనే అంశం యొక్క పరాకాష్ట, రైట్, దానికి ఒక అవధులు మనం నిర్ణయించుకుంటూ వెళ్తే దాని ఎపిటోమ్, దాని పరాకాష్ట సన్యాసాశ్రమంలో కుదురుతుంది అని చెప్తాం. సో ఆ అందుకని సన్యాసాశ్రమం గురించి ఇక్కడ చర్చ వస్తా ఉంది. అధికారి ఎవరు? సన్యాసికి ఒక విధి చెప్తారు సామాన్యంగా. సన్యస శ్రవణం కుర్యాత్. సన్యస శ్రవణం కుర్యాత్ అనే వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆ వాక్యాలకి ఒక సామాన్య నియమం అవుతుంది. సర్వం వాక్యం సావధారణం. సామాన్య న్యాయం. సర్వం వాక్యం సావధారణం. అవధారణ అంటే ఏవకారం అవధారణ అంటాం కదా. సావధారణం అంటే ఏవకారంతో కలిపి చెప్పుకుంటాం. ఏవకారంతో కలిపి చెప్పుకున్నప్పుడు సన్యాస శ్రవణం కుర్యాత్ తర్వాత ఏవని కల్పించాలి, అక్కడ ఏవకారాన్ని ఎక్కడ కల్పించాలి అనేదాన్ని పెద్ద విచారం జరుగుతుంది కదా. సన్యస్య ఏవ శ్రవణం కుర్యాత్ అన్నామంటే సన్యాసి మాత్రమే శ్రవణానికి అధికారి అని అర్థం వస్తుంది.
సన్యస్య శ్రవణం ఏవ కుర్యాత్ అని అంటే సన్యసించిన తర్వాత శ్రవణం మాత్రమే చేయాలంటాం. సన్యస శ్రవణం కుర్యాదేవ అంటే అన్నప్పుడు అది విధి అవుతుంది. సన్యసించిన తర్వాత శ్రవణం చేయవలసిందే అనేటువంటి ఆ విధంగా ఏవకారాన్ని ఎక్కడ ఎక్కడ తగిలిస్తాము అనే దాన్ని బట్టి వాక్యానికి అర్థం మారిపోతుంది. ఏవకారానికి 3 రకాల అర్థాలు చెప్పుకుంటారు. విశేషణంతో ఏవకారాన్ని జోడిస్తున్నారా, విశేష్యంతో ఏవకారాన్ని జోడిస్తున్నారా, క్రియాపదంతో ఏవకారాన్ని జోడిస్తున్నారా. రైట్. సో ఇక్కడ సామాన్యంగా సన్యస్య శ్రవణం ఏవ కుర్యాత్ అని చెప్తారు. సన్యసించిన తర్వాత వేరే కార్యాలు ఏం లేవిక శ్రవణం ఏవ కుర్యాత్, శ్రవణమే చేయాలి. శ్రవణం అంటే శ్రవణమనన నిధిధ్యాసనలు. రైట్. శ్రవణమనన నిధిధ్యాసనలే వాడికి ఈ నియమ విధి అని చెప్పండి, లేదా పరిసంఖ్యా విధి అని చెప్పండి, అపూర్వ విధితే కాదు, ఏదైనా సరే ఏదో ఒక విధి. ఆ విధంగా శ్రవణం ఏవ కుర్యాత్, శ్రవణం కుర్యాదేవ అని కూడా చెప్పుకోవచ్చు, చేసే తీరాలి అని కూడా చెప్పొచ్చు. శ్రవణమేవ కుర్యాత్, శ్రవణం కుర్యాదేవ అంటున్నప్పుడు అంతకంటే కూడా శ్రవణం ఏవ కుర్యాత్ అన్నప్పుడు నియమ విధిగా పనిచేస్తుంది. రైట్. శ్రవణం అనేది నియమం అయిపోయింది అన్నట్లుగా. రైట్. ఇది సన్యాసాశ్రమానికి చక్కగా వర్తిస్తుంది, మిగతా పనులు ఏమి లేవు కాబట్టి, మిగతా రెస్పాన్సిబిలిటీస్ ఏమి లేవు కాబట్టి అని. అందుకని ఆ ఆశ్రమానికి ఒక విశేషత, ఒక విశేషణ, ఒక వైశిష్ట్యం ఉంది ఆ ఆశ్రమం. మిగిలిన ఆశ్రమాల్లో ఎంత కాదనుకున్నా ఎంతో కొన్ని బాధ్యతలు వచ్చి పడుతూనే ఉంటాయి అని ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ సన్యాసం గురించి చర్చించడం ఒకటి, అది ఒక అంశం. రెండో అంశం, మీమాంసకులు పూర్వపక్షులు కదా, మీమాంసకుల్ని పూర్వపక్షిగా తీసుకొని అక్కడ ఎంతో కొంత వెసులుబాటు కూడా కుదరదు. సో ఫిలాసఫీ గురించి మాట్లాడుతాం. దర్శన శాస్త్రం అంటే ఫిలాసఫీ, దర్శన శాస్త్రం అంటే ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కదా. ఆ విధంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు అది పూర్వపక్ష మీమాంసకుడు అయి ఉన్నప్పుడు ఒక కన్సెషన్ అంటే ఒక సమన్వయ దృష్టి కానీ, రైట్. సో ఒక వెసులుబాటు కల్పిద్దాము అనేటువంటి దృష్టి కుదరదు. రైట్. మీమాంసకులను పూర్వపక్షంగా తీసుకుంటున్నాం. అంటే కర్మయందు తీవ్రమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు మీమాంసకుడు అంటే అదే కర్మఠుడు అని అర్థం. కర్మఠుడు కర్మయందు తీవ్రమైన శ్రద్ధ కలిగినప్పుడు నిష్కర్షగా కర్మకు అవకాశం లేదు ఇక్కడ అని చెప్పకపోతే కర్మ ఏదో రకంగా మళ్ళీ వచ్చి చేరుతుంది. కర్మ అంటే కర్తృత్వం అన్నట్టు. కర్తృత్వం లేకుండా కర్మ అంటే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మయోగము ఆ ఆస్పెక్ట్ ని తీసుకురాకూడదు. కర్మయోగం అనేది గీతకు సంబంధించినటువంటి ఒక విషయం, అక్కడ దాన్ని వేరే విధంగా చర్చిస్తారు. కర్మ అన్నప్పుడు గీతలో కర్మయోగమే కర్మ అంటాడు. రైట్. సో అర్జునుడిని కృష్ణుడు యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా కర్మయోగంగా చేయమని కానీ కర్మగా చేయమని కాదు. అంటే కర్తృత్వ భోక్తృత్వాలను పొందు అని చెప్పడం కాదు. రైట్. భోక్తృత్వాన్ని విడిచి, రైట్, భోక్తృత్వాన్ని విడిచి, భోక్తృత్వ భావనను విడిచి కర్తృత్వ భావన కర్త కావని తెలుసుకుంటూ కర్మలు చేయమని చెప్పండి. నేను కర్త కాను అనేటువంటి భావనతో నీ ఆశ్రమ ధర్మం, నీ వర్ణ ఆశ్రమ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించు. యుద్ధం అనేది నీ ధర్మం కాబట్టి పాటించు, అందులో రాగద్వేషాలకు లోను కాక పాటించు అని అక్కడ ఉపదేశం. ఆ భావాన్ని ఇక్కడ తీసుకురాదు. ఇక్కడ ఎక్కడైతే కర్మను నిరాకరిస్తున్నారో ఇక్కడ కర్మ నిరాకరించడం అంటేనే కర్తృత్వ భావనను, భోక్తృత్వ భావనను నిరాకరించడం. సంపూర్ణంగా భోక్తృత్వ భావన, కర్తృత్వ భావన లేకుండా గృహస్థాశ్రమం అనేది గడుస్తుందా అన్నప్పుడు లేదు అని చెప్పాడు. ఎందుకంటే గృహస్థాశ్రమం యొక్క ధర్మం లక్షణాన్ని అక్కడ మనం చూస్తున్నప్పుడు రాగ ప్రయోజకత్వాన్ని చూశాం కదా. రాగ ప్రయుక్తత్వాన్ని అని చెప్పుకున్నాం. రైట్. గృహస్థాశ్రమ నిర్వచనాన్ని ఆ విధంగా చెప్పు. సో అందుకని అక్కడ సంపూర్ణంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కుదరదు అని చెప్పాడు. రైట్. సో ఆ విధంగా ఈ విభాగం చూపిస్తున్నారు గృహస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి. రైట్. సో ఆ దృష్టితో చూస్తున్నప్పుడు అంటే మీమాంసకుడు పూర్వపక్షం కాబట్టి కర్మకు అవకాశం లేదు అనేటువంటిది ఖరాఖండిగా చెప్పాల్సి ఉంటుంది. స్పష్టంగా అని చూపించాల్సి ఉంటుంది. కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు అని ఎక్కడ విద్వత్ సన్యాసం గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞానిని గురించి విచారం చేస్తుంది, జ్ఞాని గురించి చర్చిస్తున్నారు. జ్ఞాని స్వభావం ఏంటి, జ్ఞాని స్వభావము కర్మకు అనుకూలంగా ఉంటుందా లేదా అని చెప్తున్నప్పుడు లేదు, అనుకూలంగా లేనే లేదు, కర్తృత్వ భావన సంపూర్ణంగా లేదు అని చెప్పడం. రైట్. ఆ తర్వాత అది విద్వత్ సన్యాసం. అదేవిధంగా విద్వత్ సన్యాసం అని చెప్పుకున్నప్పుడు వెంటనే మనం చాలా చెప్పుకుంటుంటాం
సిద్ధస్య లక్షణాన్ని సాధకస్య సాధనాన్ని అని చెప్పేసి. సిద్ధ పురుషుడు జ్ఞాని. సో జ్ఞాని యొక్క లక్షణం, సిద్ధస్య లక్షణం అంటే జ్ఞాని యొక్క లక్షణం ఏదైతే ఉందో అది సాధకుడు అంటే ముముక్షువుకి అది ఆ సాధన అవుతుంది, సాధకుడికి సాధన అవుతుంది. ఆ మార్గాన్ని వాడు అన్వేషించాల్సి, ఆ మార్గంలో పయనించాల్సి ఉంటుంది. రైట్. ఆ మార్గంలో పయనించాలంటే ఇమిటేట్ చేయడం అని కాకుండా, ఇమిటేట్ చేయడం వేరు, దాన్ని సాధనగా తీసుకోవడం వేరు కదా, దాన్ని సాధనగా గుర్తించడం వేరు కదా. సాధనగా గుర్తిస్తున్నప్పుడు మోర్ దాన్ ఇమిటేషన్, ఇమిటేషన్ కాదు మోకరీ ఇమిటేషన్, ఆ విధంగా కాకుండా అది అందులో పయనించడానికి ప్రయత్నం చేయడం. ఎవరు ముముక్షు అంటున్నప్పుడు అక్కడ వివిధిషా సన్యాసం తీసుకొస్తారు. సో వివిధిషా సన్యాసం అంటే వివిధిష అంటున్నప్పుడు వేత్తుం ఇచ్చా, వివిధిష ఆ పదానికి అర్థం తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ, దాన్ని వివిధిష అంటున్నాం. దేని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ? తన స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ. రైట్. ముండకంలో చూస్తాం కదా మనం, ముండకోపనిషత్తులో పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన నాస్తి అని ఆ సంకల్పంతో, ఆ దృఢ నిశ్చయంతో తద్విజ్ఞానార్థం సగురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. సో ఆ విధంగా అది వివిధిషా సన్యాసం. తద్విజ్ఞానార్థం అంటున్నాడు, తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ విధంగా ఆ వివిధిషా సన్యాసంలో కూడా ఇదే విధంగా ఆ ఈ ఈ విద్వత్ సన్యాసికి ఏదైతే కర్మ సన్యాసం చెప్పబడి ఉందో, కర్మలకు సంబంధం లేదని చెప్పబడిందో, కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కాబట్టి కర్మలు కుదరవు, అక్కడ సంభవం కర్మలాయనలో ఆయన ఎందుకు కర్మలు జరగవు అని చెప్పబడిందో, ఈ ఈ వివిధిషా సన్యాసి కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి. వివిధిషా సన్యాసి అంటే అజ్ఞాని అర్థం, విద్వత్ సన్యాసి అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞాని సన్యాసాన్ని గ్రహించడు. జ్ఞాని సన్యాసాన్ని ఎందుకు గ్రహిస్తాడు? విధి ఉంది కాబట్టి. రైట్. అత భిక్షాచర్యం చరంతి అని విధి ఉంది కదా, అర్థాత్ ప్రాప్తమే ఇది. అత భిక్షాచర్యం చరంతి అనేది అర్థాత్ ప్రాప్తం. మతి మీమాంసకులతో చర్చ అదే చూసాం. ఇక్కడ విధి లేదు కదా, అందుకని గృహస్థాశ్రమంలోనే ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నప్పుడు లేదు, ఇది అర్థాత్ ప్రాప్తమైనా కూడా శృతి మళ్ళీ చెప్పింది కదా. అర్థాత్ ప్రాప్తము అంటే అన్య ప్రమాణ సిద్ధం అని అర్థం. అంటే సహజంగా మనకు ఏదైతే మనం విచారం చేస్తున్నప్పుడు అనుమాన ప్రమాణం ద్వారా కానీ ఇతర ప్రమాణాల ద్వారా కానీ ఏదైతే చక్కగా మనకు తెలుస్తుందో దాన్ని శృతి మళ్ళీ ఎందుకు చెప్తుంది? శృతి మళ్ళీ చెప్పింది దాన్ని అంటే దాన్ని విధిగా తీసుకోవాల్సి ఉంటుందని ఒక అర్థం చెప్పుకొని అది విధి అవుతుంది, విధానం అనేది విధి అవుతుంది కాబట్టి జ్ఞాని కూడా సన్యాసాన్ని స్వీకరిస్తాడు అని చెప్పడం. చెప్పిన తర్వాత అతడి లక్షణం కర్తృత్వ భోక్తృత్వ రాహిత్యం, కర్మ సంబంధ రాహిత్యం ఏదైతే ఉందో వివిధిషా సన్యాసి. వివిధిష అంటే తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగిన వాడు కూడా అదే మార్గంలో వెళ్తూ ఆ అడుగుజాడల్లోనే వెళ్తూ సన్యాసాశ్రమాన్ని తీసుకుంటున్నాడు అని చెప్పడం. రైట్. ఓకే. స్వగృహాసనం కామప్రయుక్తత్వ ఠీక్. సో ఆ విధంగా వివిధిషా సన్యాసం గురించి చర్చ చేస్తున్నాం. సో ఆ సందర్భంలో వివిధిషా సన్యాసం వస్తాను. వివిధిష అంటే ముముక్షువు యొక్క నడవడి ఏ విధంగా ఉండాలి అంటే, ముముక్షువు ఈ జ్ఞానాన్ని పొందగోరుతున్నప్పుడు రైట్, సో వాడు కర్మలను చేస్తూనే ఈ జ్ఞానాన్ని పొందుతాడా లేక కర్మలను విడిచి? కర్మలు అంటున్నప్పుడు సామాన్యంగా విహిత కర్మలను అర్థం. కామ్యకర్మలను ఎలాగూ కామ్యకర్మలను ఎలాగూ త్యజించాల్సిందే. కామ్యకర్మలను త్యజించకుండా అధ్యాత్మ మార్గానికి అవకాశమే లేదు. కామ్యకర్మలను త్యజించకుండా అధ్యాత్మ మార్గంలో ప్రయాణం ఎలా అవుతుంది? ఎవరైనా సరే ఈ మోక్ష మార్గాన్ని ఎంచుకుంటున్నప్పుడు మోక్షము కామ్యము రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. కామ్యకర్మలు ఇహలోక పరలోకాలను సాధించి పెట్టేటివి. ఇహలోక పరలోకాలను సాధించి పెట్టేటివి అంటే కర్తృత్వ భోక్తృత్వాలను బలంగా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఆ కర్తృత్వ భోక్తృత్వాలను ప్రతిపాదించేటువంటి కర్మలు వాటిలో కాలు పెట్టి, ఇంకో కాలు కర్తృత్వ భోక్తృత్వాలను నిషేధించేటువంటి జ్ఞాన సాధనలో, జ్ఞాన విచారంలో అలా కుదరదు. అందుకని కర్తృత్వ భోక్తృత్వాలు కలిగినటువంటి కామ్యకర్మలు ఎలాగో విడవాల్సి. నిత్య నైమిత్య కర్మల గురించి చర్చ. కర్మ సన్యాసం అంటున్నప్పుడు నిత్య నైమిత్య కర్మలు, కామ్యకర్మలను మనం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నిత్య నైమిత్తిక కర్మల్లో అధికారం ఉందా లేదా? లేదు అని చెప్తున్నాడు. అందుకని అవిదుషా అపి ముముక్షుణ పారివ్రాజ్యం కర్తవ్యం ఏవ. ఇక్కడ కర్తవ్యం అంటే విధిలాగా చెప్పడం.
పారివ్రాజ్యం కర్తవ్యం. ఎవడైతే ఈ విధంగా ఆ స్వరూపంలో తన స్వరూపంలో ఉండిపోవాలనుకుంటున్నాడో, రైట్, నాస్త్యకృత కృతేన, ఈ కర్మల చేత ప్రయోజనం లేదు అని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ముముక్షు, వాడికి పారివ్రాజ్యం కర్తవ్యం అని అందుకు శృతి ప్రమాణాలు చూసాం మనం. శాంతోదాంత అంటున్నప్పుడు, రైట్, సో ఆ శృతి బృహదారణ్యకంలో శాంతోదాంత ఉపరస్తతి శిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యతి సర్వం ఆత్మానం పశ్యతి, రైట్. సో అని ఆ విధంగా ఆ శృతి అందులో శాంతోదాంత ఉపరస్తతి శిక్షు అని చెప్తూ ఇత్యాది వచనం ఈ విధంగా ఉండాలంటున్నారు కదా. ఇదే ప్రమాణం వివిధిషు. వివిధిషు అంటే ఆ వివిధిష కలిగినటువంటి వాడిని వివిధిషు అంటాం. సో వివిధిషు వాడు కూడా సన్యాసం గ్రహించాల్సి ఉంటుంది. అయితే శాంతోదాంత అని మాత్రమే అన్నారు కదా, సన్యాసం అనే పదం అందులో రాలేదు కదా అంటే తర్వాత చెప్తున్నారు, సమధమాదీనాంచ ఆత్మదర్శన సాధనానాం అన్యాశ్రమేషు అనుపపత్తే. ఇతర ఆశ్రమాలలో ఇతర బాధ్యతలు ఉండడం చేత ఈ శాంతోదాంత ఉపరస్తతి శిక్షుకు శ్రద్ధా సమాహితో భూత్వా అనేటువంటి ఈ అంశాలు సంపూర్ణంగా కుదరవు. అసలే ఉండవని కాదు, సంపూర్ణ మాత్రలలో ఉండవు. అన్యాశ్రమేషు అనుపపత్తేహే అని ఈ విషయానికి ఇప్పుడు అన్యాశ్రమేషు అనుపపత్తేహే అనే 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 వాక్యాన్ని సమర్థిస్తూ శృతి ప్రమాణం చూపిస్తున్నారు అత్యాశ్రమిభ్య అని. రైట్, అత్యాశ్రమిభ్య ఈ వాక్యం చూసాం మనం. అత్యాశ్రమిభ్య అంటే అన్ని ఆశ్రమాలని అతిక్రమించినటువంటి వాడు. సన్యాసాశ్రమం అంటే అహం సన్యాసి అనేటువంటి ఒక అభిమానాన్ని కలిగి ఉండడం కాకుండా, ఈ అంతకుముందు ఏ ఆశ్రమంలో అయితే ఉన్నాడో ఆ ఆశ్రమము తదభిమానము తద్ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది కాను అనేటువంటి నిషేధముఖంగానే ప్రధానంగా. రైట్, అందుకని అత్యాశ్రమిభ్య అంటే ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వాడై, ఇతర ఆశ్రమాలతో తాదాత్మ్యాన్ని పొందనటువంటి వాడై, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసం గ్రహించినటువంటి వాడు కేవలం అక్కడ అహం బ్రహ్మచారి అనేటువంటి అభిమానం ఏదైతే ఉందో అందులో నుంచి బయటపడుతున్నాడు అన్నమాట. రైట్, సో ఆ అభిమానం ఉన్నప్పుడు అభిమానం ఉండి అధికారి అయినప్పుడు ఆయా కర్మలకు వాడు లోబడి ఉండాలి. ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మలను పాటిస్తేనే ఆశ్రమంలో ఉన్నట్టు. గృహస్థ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను పాటించిన వాడు గృహస్థుడని. అదేవిధంగా బ్రహ్మచర్యాశ్రమంలో ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో పాటించినప్పుడు బ్రహ్మచారి అని. సో అవి ఆ ధర్మ ఆచరణ ఏదైతే ఉందో దాన్ని విడిచి కేవల సన్యాస ధర్మం ఏముంది, సన్యాస శ్రవణం కుర్యాదని, శ్రవణం మాత్రమే చేస్తున్నాము అని చెప్పడం, శ్రవణ మనన నిధిధ్యాసనలకు మాత్రమే అంకితం అయిపోయి ఉన్నాము అని చెప్పడం. సో అందుకని సన్యాసి అహం అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ విధంగా కాకుండా, రైట్, సో నాహం సంసారి అనేటువంటి భావనకి ప్రాధాన్యత. రైట్, సో ఇహలోక పరలోక సాధనలో నిత్య నైమిత్తి కర్మల గురించి మీమాంసకులకి వేదాంతులకి చిన్న అభిప్రాయ భేదం ఉంది. అది కూడా చాలాసార్లు చర్చకు వస్తూ ఉంటుంది. మీమాంసకులు నిత్య నైమిత్తి కర్మలకు ఫలం లేదు అని చెప్తారు. నిత్య నైమిత్తి కర్మలు మీరు చేస్తే మీకు పుణ్యఫలం ఏమీ రాదు, ఒక పాజిటివ్ రిజల్ట్ ఏమీ లేదు అనేసి. అయితే వాళ్ళు ఎందుకు చేయాలంటే చేయకపోతే పాపం వస్తుంది, ప్రత్యవాయం అనే పాపం వస్తుంది కాబట్టి చేయాలి, అంతేగాని చేస్తే ఫలం లేదు అని. వేదాంతి ఆ విధంగా చెప్పకుండా కర్మలు చేయకపోతే అంటే కర్మలు చేయకపోవడం అనేది అభావం కదా, శూన్యం, కర్మ లేదు, అభావం ఫలాన్ని ఎలా సృష్టిస్తుంది? లేని విషయం ఫలాన్ని ఎలా సృష్టిస్తుంది? ఏదో ఉన్న కారణం, లేని కారణం ఫలాన్ని సృష్టిస్తుందా? ఉన్న కారణం ఫలాన్ని సృష్టిస్తుందా? కారణం ఉంటే కార్యం ఉత్పన్నమవుతుంది, కారణం లేదు కార్యం ఉత్పన్నమవుతుంది ఎలా చెప్తారు? సో నిత్య నైమిత్తి కర్మలు అనుష్ఠానం చేయలేదు కాబట్టి అక్కడ కారణం ఏం లేదు. అనుష్ఠానం చేయలేదు అంటే అభావమే కదా, కారణం లేదు కానీ ప్రత్యవాయం అనే పాపం అనే ఫలం ఉత్పన్నమవుతుందని చెప్పడం యుక్తియుక్తంగా లేదు. కాబట్టి నిత్య నైమిత్తి కర్మలకి ఫలాన్ని చెప్పాల్సి ఉంటుంది. నిత్య నైమిత్తి కర్మల ద్వారా స్వర్గాది లోకాలు లభిస్తున్నాయి అని చెప్పడం. సో ఎవరైతే ఈ స్వర్గాది ఫలాలు ఏవైతే లభిస్తున్నాయో వాటి యందు ఇచ్ఛ లేకుండా ఆ నిత్య నైమిత్తి కర్మలను చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి అనే ఫలం కలుగుతుంది, చిత్తశుద్ధి రూప ఫలం కలుగుతుంది అని ఆ విధంగా పాజిటివ్ ఫలం చెప్తారు నిత్య నైమిత్తి కర్మలకి వేదాంతం. రైట్, సో ఆ కర్మల యందు అనాసక్తితో వాటిని కూడా విడుస్తున్నాడు. విడిచి ఆ స్థానంలో ఏం చేస్తున్నాడు? లౌకిక వ్యవహారాలు కాకుండా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తున్నాడు. రైట్,
ఆ కర్మల్ని అయితే విడిచేసాము, నిత్య నైమిత్తిక కర్మల్ని విడిచేసి చాలా సమయం లభిస్తా ఉంది, ఆ సమయానంతా మళ్ళీ లౌకిక కర్మల్లో చేస్తున్నాము అని కాకుండా అది సన్యాసం కదా. ఆ విధంగా ఈ అత్యాశ్రమిభ్య అది అత్యాశ్రమిభ్య ఇతరాశ్రమాలను అతిక్రమించినటువంటి వాళ్ళ కొరకై అత్యాశ్రమిభ్య చతుర్థి బహువచనం వాళ్లకు అంటే సన్యాసులకు అని అర్థం. పరమం పవిత్రం ఋషి సమ్యక్ ఋషి సంగజుష్టం ప్రోవాచ అటువంటి ఆ అధికారులకు పరమం పవిత్రం అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆత్మ విద్య, రైట్, పరమ పవిత్రమైనటువంటి ఆత్మ విద్యని ఋషి సంగజుష్టం, ఆ ఋషి సంగజుష్టం అనేది కూడా ఆ పరమం పవిత్రం దానికే విశేషణం. ఋషి సంగజుష్టం, ఋషి సంఘం, సంఘం అంటే సమూహం, ఋషుల యొక్క సమూహము ఋషి సంఘం. తైహి జుష్టం, వారిచే సేవించబడినటువంటి అంటే వారి చేత అనుష్ఠింపబడినటువంటి, పొందబడినటువంటి, ఋషి సంఘ జుష్టం ఇష్టపడినటువంటి అటువంటి ఈ పరమం పవిత్రం ఆత్మ విద్య ఏదైతే ఉందో దీన్ని ప్రోవాచ చెప్తున్నారు. అక్కడ ఋషి లేదా శృతి, రైట్, శృతి చెప్తున్నది, శృతి వాళ్ళకు ఉపదేశిస్తున్నది, లేదా ఋషి వాళ్ళకు ఉపదేశిస్తున్నారు అని, రైట్. ఇది శ్వేతాశ్వతరే విజ్ఞాయతే. సో ఈ విధంగా శ్వేతాశ్వతరంలో ఈ విధంగా చెప్పబడుతోంది. ఇక్కడ మనకు ఈ పూర్వవాక్యానికి సంబంధించి ఈ అత్యాశ్రమిభ్య అనే పదం వచ్చింది ఈ వాక్యంలో. ఈ శ్వేతాశ్వతర మంత్రంలో అత్యాశ్రమిభ్య అనే పదం వచ్చింది కదా. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ భాష్యకారులు, అత్యాశ్రమిభ్య అంటే ఇతర ఆశ్రమాలను విడిచినటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడికి ఉపదేశించాడు కాబట్టి వాడు అధికారి అని చెప్పడం, అది ఉద్దేశం. అంటే సన్యాసానికి ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నాం, రైట్. ఇక అది పాజిటివ్ గా. ఇక నెగిటివ్ గా చెప్తున్నారు తర్వాత అదే విషయాన్ని కైవల్య శృతించి, నకర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు ఇది చ కైవల్య శృతి. ఈ విధంగా కైవల్యోపనిషత్తు కూడా ఏం చెప్తా ఉంది, ఏకే అంటే కొందరు. ఈ ఏకే శబ్దం కూడా ఏక అనే శబ్దం ఉంది కదా, ఆ ఏక శబ్దానికి బహువచన రూపం. సామాన్యంగా ఏకహ అంటున్నప్పుడు ఒకడు అని కదా, దానికి బహువచనం ఏంటి, దానికి ఏకవచనమే ఉంటుంది, రైట్. ద్విశబ్దానికి ద్వివచనమే ఉంటుంది, త్రి ఇత్యాదులకు బహువచనమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏకశబ్దానికి బహువచనం చూపిస్తున్నారు. ఏకే అంటే కొందరు, కొందరు అంటే ఒక తరగతికి చెందినటువంటి కొందరు. ఏకశబ్దాన్ని వ్యక్తివాచకంగా తీసుకోకుండా ఒక గ్రూప్, ఒక కేటగిరీని తీసుకొని ఆ కేటగిరీ విషయంలో ఏకవచనం, ఆ కేటగిరీలో అనేక వ్యక్తులు ఉన్నారు కాబట్టి బహువచనం. ఏకే కొందరు అమృతత్వం ఆనశుకు, అమృతత్వాన్ని పొందారు. ఎలా పొందారు, నా కర్మ చేత పొందలేదు. కర్మణ పితృలోక, కర్మ ద్వారా పితృలోకాన్ని పొందొచ్చు. కర్మ అంటే విహిత కర్మల ద్వారా, వేద విహిత కర్మలను ఆచరిస్తూ. వేద విహిత కర్మలు ఏమున్నాయి, ఇష్టాపూర్త దత్త కర్మలు అని. వేద కర్మలు అంటే మనం వెంటనే సామాన్యంగా మన బుద్ధి యజ్ఞయాగాదుల వైపే వెళ్తుంది. కేవలం యజ్ఞయాగాదులే స్వర్గ సాధనలు కాదు, రైట్. యజ్ఞయాగాదుల్లో మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఏవో ఉన్నాయని ఇవన్నీ వస్తాయి కదా. అలా కాకుండా ఇష్టాపూర్త దత్త కర్మలు, ఇష్టాపూర్త దత్త కర్మలు 3 రకాల కర్మలు. ఇష్ట కర్మలు సామాన్యంగా ఈ యజ్ఞయాగాదుల్లాగా ఉండదు. పూర్త కర్మలు, దత్త కర్మలు సొసైటీకి అనుకూలంగా ఉండేటువంటివి. ఈ విధంగా వాపి గోపదరాగాది, ఈ బావులు చెరువులు ఇవి తవ్వించడం, అంటే దేవాలయాలు, తర్వాత ఆరామ అంటే ఈ చౌల్ట్రీ, ఈ ధర్మశాలలు, ఇటువంటివి, అన్నదానాలు, రైట్. మీ ఏ దానమైనా కూడా బహిర్వేదచేద్దానం, యాగశాలలో కాకుండా బయట. యాగశాలలో అంటే యాగానికి సంబంధించినటువంటి దానాలు ఇష్టిలోకి వచ్చేస్తున్నాయి కదా, అవి కాకుండా స్వతంత్రంగా వేరుగా చేసే దానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పుణ్యకర్మలు, ఇవన్నీ కూడా స్వర్గానికి కారణాలు. అది కర్మ. ఆ కర్మల చేత స్వర్గాదులు లభిస్తాయి కానీ అమృతత్వాన్ని పొందలేరు. నా కర్మణ నా ప్రజయా అంటే సంతానం చేత. సంతానము అంటే సంతానం పుత్రోత్పత్తి. సంతానం సామాన్యంగా తీసుకున్నప్పుడు కూడా పుత్రేణ అయం లోకో జయ్య అని కదా శృతి. సో పుత్రుడు ఈ లోకాన్ని సాధిస్తుంది. ఆ విధంగా ఆ పుత్రుడి ద్వారా నువ్వు ఈ లోకాన్ని పొందొచ్చు, ఇంకేదైనా ఏదైనా పొందొచ్చు, కానీ అమృతత్వాన్ని సంతానం ద్వారా పొందలేవు. సగర చక్రవర్తి, రైట్, ఆయన చక్రవర్తి సగరుడు. 60,000 మంది పుత్రులు, 60,000 మంది పుత్రులు ఉన్నారని రామాయణ కథ కదా. ఆ విధంగా సో ఎంతమంది పుత్రులు ఉన్నా సరే ప్రజయా అమృతత్వం నా శుభు, నా ప్రజయా అని ఉంది కదా, నిషేధం, స్పెసిఫిక్ గా నిషేధం.
ఇవన్నీ కూడా ఏషణాత్రయాల్లో వస్తున్నాయి కదా. కర్మణ అంటున్నప్పుడు కర్మలు ఆ మానుష కర్మ, మానుష విత్తం, దైవ విత్తం రెండుగా తీసుకుంటే, ఆ కర్మను రెండుగా విభజిస్తే మానుష కర్మ ఏమవుతుంది, ఈ ఇష్టాపూర్త దత్త కర్మలు, వీటి ద్వారా ఆ పితృలోకమని. దైవ దైవ విత్తం, దైవ విత్తం అంటే ఉపాసన, అది కూడా కర్మనే కదా, మానస కర్మ. సో దైవ విత్తం, దైవ విత్తం మానస కర్మ ఉపాసన ద్వారా దేవలోకం అని, దేవలోకం ప్రాప్తి కలుగుతుంది కర్మ చేత. రైట్. అశ్వమేధ కర్మ చేత బ్రహ్మలోక ప్రాప్తి కూడా చెప్తారు. ఆ విధంగా కర్మ చేత, కర్మ అంటే కర్మ ఉపాసనలు రెండు తీసుకొని పితృలోక దేవలోకాలు, ఉత్తర మార్గంలో నుంచి వెళ్ళేటువంటి ఉత్తర మార్గంలో పయనించి లభించే ఫలాలు, దక్షిణ మార్గంలో పయనించి లభించే ఫలాలు, అవన్నీ కూడా కర్మణ లభిస్తాయి. కర్మలు వ్యర్థం కాదు, కానీ అమృతత్వం లభిస్తుందా లేదు. నా కర్మణ నా ప్రజయా ధనేన, ధనేన నా ధనేన నా అక్కడ అన్వయం చేసుకుంటే ధనంతో కూడా, ధనం ఎంతైనా సంపాదించవచ్చు. రైట్. ద వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్, అంటే ఫస్ట్ రిచెస్ట్ మ్యాన్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఆ ధనంతో ఎన్నో విషయాలు పొందొచ్చు, కానీ ఇహలోకంలో ఎన్నో, ఈ లోకంలో ఎన్నో విషయాలు పొందొచ్చు ధనం చేత. అదే విధంగా ధనాన్ని సక్రమంగా వినియోగించి పరలోకాలను కూడా పొందొచ్చు. రైట్. దానం ధనం నుంచే వస్తుంది కదా, ధనం సంపాదించిన వాడే దానం చేయగలుగుతున్నాడు. సో దానం చేత పరలోకాన్ని కూడా పొందొచ్చు, అంతేగాని అమృతత్వం పొందలేము. నా ధనేనా త్యాగే అని, నా కర్మణ నా ప్రజాధనేన, కింటు కానీ త్యాగేనైకే, త్యాగేన త్యాగం చేత మాత్రమే ఏకే అమృతత్వమానసు, త్యాగం చేత మాత్రమే ఈ అమృతత్వాన్ని పొందుతున్నారు. ఆ త్యాగ శబ్దము ఏషణాపై త్యాగానికి సంకేతం. ఉత్తరేషణ విత్తేషణ లోకేషణను విడిచినటువంటి వాడై అని త్యాగం. త్యాగం అంటే విడవడం అని కదా. ఏం విడవాలి అంటే ఇదంతా. ఈశావాస్యంలో కూడా మొదటి మంత్రమే తేన తెక్తేన గుంజీత మాగృత కస్య స్విద్ధనం అని కదా. ఆ విధంగా త్యాగం చేతనే అమృతత్వాన్ని పొందుతారు, కానీ కర్మ ప్రజాధనాల చేత కాదు. ఈ అని ఇతర ఆశ్రమాలు ఈ విధంగా కర్మ ప్రజాధన వీటితో సంబంధించినటువంటివి కదా అని చెప్పడం భాష్యకారులు ఇక్కడ. అందుకని ఈ మంత్రాన్ని కోట్ చేయడం. కర్మ ప్రజాధన సంబంధించినటువంటి గృహస్థాశ్రమ ఇత్యాదుల్లో అవకాశం తక్కువ అని చెప్పడం. ఇది చ కైవల్య సిద్ధి. ఇక తర్వాత స్మృతుల గురించి, ఇక జ్ఞాత్వా నైష్కర్యం ఆచరేత్ ఇది చ స్మృతే. ఓకే. జ్ఞాత్వా తత్వం జ్ఞాత్వ స్వరూపాన్ని జ్ఞాత్వా అంటున్నప్పుడు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి జ్ఞాత్వ, చక్కగా సమ్యక్ జ్ఞాత్వ అని చెప్పుకుంటే విద్వత్ సన్యాసం. రైట్. సో ఆపాతత ఈ వివిధిషా సన్యాసానికి, మనం వివిధిషా సన్యాసం చూస్తున్నాం కదా. వివిధిషా సన్యాసానికి ఆపాతత జ్ఞానం కలిగిన వాడు వివిధిషా సన్యాసాన్ని తీసుకుంటున్నాడు. ఆపాతత జ్ఞానం అంటే సంథింగ్ ఎక్కడో విన్నాడు, ఈ బ్రహ్మస్వరూపం ఏంటి, రైట్, ఈ బ్రహ్మస్వరూపం యొక్క, బ్రహ్మ జ్ఞానం యొక్క ఫలం ఏంటి, ఎలా లభిస్తుంది, ఇత్యాదులు కొంత తెలుసు. అస్తి బ్రహ్మ జగత్ కారణం అని, బ్రహ్మ జగత్ కారణమైనటువంటి బ్రహ్మ ఉన్నాడు, అది జీవుడి స్వరూపం అనే తెలుసు, జీవుడి స్వరూపం అని చెప్పబడుతా ఉంది అని పరోక్షంగా కలగడం, పరోక్షంగా జ్ఞానం కలగడం, దీని పరోక్ష జ్ఞానం అని. వాచక జ్ఞానం, రైట్, వర్బల్ నాలెడ్జ్ అంటారు కదా, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ లాగా ఉండి, ఆ ఇన్ఫర్మేషన్ చేత వాడు ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫర్మేషన్ గా తెలుసుకుంటున్నాడు, కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు అనేటువంటి విషయాన్ని పరోక్ష జ్ఞానం అంటే. లేదా ఆపాతత జ్ఞానం. ఆపాతత జ్ఞానం అంటే బర్డ్స్ ఐ వ్యూ, ఓవరాల్ గా తెలుస్తా ఉంది, కానీ అందులో స్పష్టత, అందులో నిలకడ, నిష్ఠ లేదు అనేసి. అటువంటి వాడు ఆ నిష్టను పొందదలిచి, ఆ నిష్టను పొందాలనేటువంటి కోరికతో వివిధిషా సన్యాసాన్ని స్వీకరిస్తాడు. ఆ నిష్టను ఆల్రెడీ పొంది ఉన్నవాడు విద్వత్ సన్యాసం, వాడి సన్యాసాన్ని విద్వత్ సన్యాసం. రైట్. సో అందుకని ఇక్కడ జ్ఞాత్వా అంటున్నప్పుడు ఆపాతతంగా తెలుసుకున్న వాడై, తెలుసుకున్నాడు, జానాతి ఇచ్చతి యతతే కరోతి అని కదా సామాన్యంగా సీక్వెన్స్. అది ఏ కర్మలు చేస్తున్నా ఇలాంటి లోకంలో ఏ వ్యవహారమైనా ఇలాగనే ఉంటుంది. ఏ విషయాన్ని అయితే పొందదలుచుకుంటున్నాడో ఆ విషయం యొక్క జ్ఞానం ముందు కలగాలి కదా, కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత అందులో ఉత్కట ఇచ్ఛ ఏర్పడితే అప్పుడు ఆ వస్తువుని పొందడానికి ప్రయత్నం చేసి పొందుతాడు, ఏదైనా అంతే. అదేవిధంగా ఇక్కడ ఆత్మస్వరూపాన్ని కూడా ఆపాతతంగా తెలుసుకున్న తర్వాత అందులో ఒక తీవ్ర ఇచ్ఛ, ముముక్షుత్వం, తీవ్రమైన ముముక్షుత్వం ఏర్పడినప్పుడు మోక్షం ఏవ భూయాత్ అని, ఆ ముముక్షుత్వం అదే ఇచ్ఛ, జానాతి ఇచ్చతి. అప్పుడు ప్రయత్నం చేసి, మళ్ళీ ప్రయత్నం ఏముంది, కర్మ సన్యాసం ద్వారా ఈ విధంగా ప్రయత్నిస్తాడు అని. జ్ఞాత్వా, ఆ విధంగా ఆపాతతంగా తెలుసుకొని నైష్కర్మ్యం ఆచరేత్. నైష్కర్మ్యం అంటే నిష్కర్మస్య భావ నైష్కర్మ్యం. నిష్కర్మ అంటే
నిర్గత నిర్గత నిర్గతం కర్మ యస్మాత్, ఎవరి నుంచి అయితే కర్మ వైదొలగిందో అది నిష్కర్మ. నిష్కర్మస్య భావ నైష్కర్మ్యం, రైట్. అది కర్మ సన్యాసం అని. నైష్కర్మం అంటే ఇక్కడ కర్మ సన్యాసం. నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథం ఉంది సురేశ్వరాచార్యులది. సురేశ్వరాచార్యులు రచించిన గ్రంథం నైష్కర్మ్య సిద్ధి. అక్కడ నైష్కర్మ్యం అన్నప్పుడు ఆత్మస్వరూపం అన్నప్పుడు. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ అభావ స్థితి, అంటే కర్మ అభావం ఎక్కడ ఉంటుంది? ఆత్మస్వరూపంలో, రైట్. గీతలో కూడా ఆ కర్మ వికర్మ అకర్మ అని చెప్తున్నప్పుడు, అకర్మ అంటే ఏంటి? ఆత్మలో కర్మ లేదని తెలుసుకోవడం. సో ఆ విధంగా నైష్కర్మ్యం అంటే అక్కడ ఆత్మయందు ఆత్మ కర్మతో సంబంధము లేనటువంటి అసంగ స్వరూపము, రైట్. సో అవ్యవహార్యం అని చెప్పుకుంటాం కదా మాండిక్యంలో, అవ్యవహార్య స్వరూపము, ఆ స్వరూపం యొక్క సిద్ధి అది నైష్కర్మ్య సిద్ధి. ఇక్కడ నైష్కర్యం అంటున్నప్పుడు సన్యాసం. పదాలకి వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే అర్థాలు వస్తాయి. ఇవన్నీ వ్యుత్పత్తి అర్థాలు కదా. వ్యుత్పత్తి అర్థాలు అంటే ఎటిమలాజికల్ మీనింగ్స్. ఎటిమలాజికల్ మీనింగ్స్ అంటున్నప్పుడు ధాతువుకి ప్రత్యయాలు చేరినప్పుడు ఆ ప్రత్యయానికి చాలా అర్థాలు ఉంటాయి, ధాతువుకు చాలా అర్థాలు ఉంటాయి. కాబట్టి సందర్భంలో ఆ అర్థం అటు ఇటు కొంచెం వేరియేషన్, కొంచెం వేరియేట్ అవుతుంది, కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒకే పదానికి వివిధ అర్థాలు, అది ముఖ్యంగా ఉత్పత్తి అర్థాలు ఉండడం సహజమే. ఇక్కడ నైష్కర్మ్యం అంటే సన్యాసం. సో జ్ఞాత్వా నైష్కర్మ్యం ఆచరేతి చ స్మృతే అని స్మృతి కూడా. బ్రహ్మాశ్రమ పదే వసేత్ ఇది చ. బ్రహ్మాశ్రమ పదే, పదం అంటే స్థానం. బ్రహ్మాశ్రమ పదే సప్తమి కదా. బ్రహ్మాశ్రమ పదము యందు, బ్రహ్మాశ్రమ పదము ఎందు అంటే బ్రహ్మాశ్రమ ఆశ్రమము ఎందు. ఏంటి బ్రహ్మాశ్రమము? బ్రహ్మకు సంబంధించినటువంటి ఆశ్రమం ఏంటి? బ్రహ్మకు ఆశ్రమం ఎలా వస్తుంది, రైట్. అందుకని బ్రహ్మ ఈ ఆశ్రమంలో అయితే ప్రధానంగా విషయమై ఉందో, ఈ ఆశ్రమంలో అయితే ప్రధానంగా బ్రహ్మ విషయమై ఉందో ఆ ఆశ్రమం బ్రహ్మాశ్రమం. తత్పదం బ్రహ్మాశ్రమ పదే వసేత్. అక్కడ వసేత్ అంటే ఉండాలి, అంటే ప్రవేశించాలి అని. విష ప్రవేశనే కాదు, విష ప్రవేశనే. వసేత్ అంటే అక్కడ ఉండు అని. వసేత్ విధిలింగం కదా. ఇది చ అంతేకాకుండా బ్రహ్మచర్యాది విద్యా సాధనానాం చ సాకల్యేన అత్యాశ్రమిషు ఉపపత్తే. ఇక్కడ ఇంత ఈ అత్యాశ్రమి అంటే సన్యాసాశ్రమం అని చెప్పుకున్నాం కదా. ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వాడై, అతి అనేవి అతిక్రమించడం అని అర్థంలో. అత్యాదయ క్రాంతాద్యర్థే అని వ్యాకరణ వార్తికం. అత్యాదయ క్రాంతాద్యర్థే అంటే అతిక్రమించడము అనే అర్థములో ఈ ప్రత్యయాలు వస్తున్నాయి, ఈ ఉపసర్గలు వస్తున్నాయి. సో ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వాడు అంటే ఆశ్రమాలయందు ఈ ఆశ్రమాలు బ్రహ్మచర్యాది ఆశ్రమాలయందు అభిమానము లేనటువంటి వాడు, అహం అనేటువంటి అభిమానం లేనటువంటి వాడిని అత్యాశ్రమి. అది సన్యాసాశ్రమాన్ని ఈ విధంగా అత్యాశ్రమి అనే పదంతో చెప్తుంది. అంతకుముందు మనం మీమాంసకుల ఒక అభ్యంతరం చూసాం, సన్యాసాశ్రమం అనేది లేనే లేదు అని చెప్పడం. ఇక్కడ ఈ విధంగా అత్యాశ్రమం ఉంటున్నప్పుడు ఏదైతే నువ్వు ఈ బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలను అంగీకరిస్తున్నావో దానికి సంబంధించినటువంటి వాడు అని చెప్పడం అత్యాశ్రమే. ఆ విధంగా ఆ విధంగా కూడా ఆ పదానికి అర్థం చెప్పచ్చు. పూర్వపక్షి ఈ ఆశ్రమాలని అంగీకరించాడు, 3 ఆశ్రమాలని, వాటికి సంబంధించినటువంటి వాడు. దానికి ఒక పేరు ఇస్తావా ఇవ్వవా అది వేరే కథ. ఆ 4వ తరగతికి ఒక పేరు పెడతావా లేదా తర్వాత కథ. ఈ ముందు 3టితో సంబంధం లేనటువంటి వాడు, అభిమానం లేనటువంటి, అలా చెప్పుకోవచ్చు. అత్యాశ్రమిషు బ్రహ్మచర్యాది విద్యా సాధనానాం బ్రహ్మచర్యం, రైట్, ఇత్యాది విద్య అంటే బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం, ఈ ఆత్మబోధ, దీనికి సంబంధించినటువంటి బ్రహ్మచర్య ఇత్యాది సాధనలు ఏవైతే ఉన్నాయో ఈ సాధనలు అత్యాశ్రమిషు సన్యాసాశ్రమం ఎందు సాకల్యేన ఉపపత్తే సంపూర్ణంగా సంభవం అవుతాయి, సంపూర్ణంగా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అంటే సన్యాసుల్లో ఈ విధంగా ఈ సాధనలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి అని కాదు, ఉపపత్తే అంటే సాకల్యేన ఉపపత్తే సంపూర్ణంగా సాధించడానికి అవకాశం ఉంది. అక్కడ ఆ అవకాశాన్ని వినియోగించుకొని సాధిస్తాడా లేదా అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. రైట్. ఫిలాసఫీ మనం దర్శనశాస్త్రం చెప్పుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని విచారించాం కదా, పాసిబిలిటీని చెప్తున్నారు.
ఈ ఆశ్రమంలో సంపూర్ణంగా పాజిబుల్, సంపూర్ణంగా వాటిని పొందడానికి అవకాశం ఉంది. ఇతర ఆశ్రమాల్లో ఆ అవకాశం తక్కువ. అంటే ఆ మీడియన్ స్టాటిస్టిక్స్ లో మీడియన్ తీసుకుంటారు కదా, మీడియన్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ అవకాశం ఉంది, అక్కడ అవకాశం తక్కువ. అక్కడ అక్కడ అసంభవము అని చెప్పడం ఆ అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. అసంభవం అని అర్థం తీసుకోకపోయినా ఇక్కడ ఆ అవకాశం, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. సాకల్యేన అత్యాశ్రమేషు ఉపపత్తే గార్హస్థ్య అసంభవాత్. గృహస్థాశ్రమంలో ఇతర ధర్మాలు అంటే కర్తృత్వ భోక్తృత్వాన్ని సంపూర్ణంగా విడనాడడం కుదరదు. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా గృహస్థాశ్రమం ఎలా ఉంటుంది? గృహస్థాశ్రమం అంటేనే రెస్పాన్సిబిలిటీ కదా. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఎలా పోతుంది అని అక్కడ కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఈ సాకల్యేన ఆ ప్రాప్తి అసంభవం అని చెప్పారు. గార్హస్థ్య అసంభవాత్. అందుకని గృహస్థాశ్రమాన్ని వీడి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నాడు అని చెప్పారు. నచ అసంపన్నం సాధనం కసచిత్ అర్థస్య సాధనాయ అలం. అయితే ఈ బ్రహ్మచర్యాది విద్యా సాధనాలు ఏవైతే ఉన్నాయో ఇవి గార్హస్థ్యే సాకల్యేన అసంభవాత్, అసలుకే ఉండవు అని చెప్పలే. సాకల్యేన అసంభవాత్, ఎంతో కొంత ఉంటాయి కదా, మళ్ళీ ఎంతో కొంత అక్కడ కూడా ఉంటాయి కదా అని పూర్వపక్షం తీసుకుంటే దాని సమాధానం చెప్తున్నాడు. అసంపన్నం సాధనం, సంపూర్ణంగా ప్రాప్తించినటువంటి ఈ బ్రహ్మచర్యాది విద్యా సాధనలు ఏవైతే ఉన్నాయో, సంపూర్ణంగా సిద్ధించినటువంటి అంటే ఫుల్లీ మేనిఫెస్ట్ కాకపోతే అటువంటి సాధన ద్వారా ఏ ఏ ఏ రంగంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే ఎవడి కుశలత అయితే సంపూర్ణంగా లేదో వాడు కస్యచిత్ అర్థస సాధనాయ నా అలం భవతి, వాడు ఆ ఫీల్డ్ ఎక్సెల్ కాలేడు కదా. రైట్. అదేవిధంగా నచ అసంపన్నం సాధనం, సమగ్రమైనటువంటి అపరిపూర్ణమైనటువంటి సాధన ఏదైతే ఉందో అది ఆ ప్రయోజనం, ఆ ప్రయోజనాన్ని సంపాదించడానికి సాధనాయ నా అలం. కసచిత్ సాధనం, ఏ సాధనమైనా సరే సమగ్రంగా లేనప్పుడు అది ఆ లక్ష్యాన్ని పొందడానికి సరిపోదు, ఆ లక్ష్యాన్ని కలిగింపలేదు, సాధింపజేయలేదు అని చెప్పడం. సాధనాయ నా అలం, నా ముందు వచ్చింది కదా, నా అలమట సరిపోతుందని, నా అలం సరిపోదు. అది కాక ఇక్కడ మనం అత్యుత్కృష్టమైనటువంటి ఫలాన్ని, నిరతిశయ ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాం. బ్రహ్మ ప్రాప్తి ప్రాప్తస్య ప్రాప్తియే కానీ అది నిరతిశయం అని చెప్పుకుంటున్నాం. అటువంటి నిరతిశయ ఫలాన్ని తెలుసుకోవడం అసమగ్ర సాధనతో ఎలా కుదురుతుంది? సాధన సమగ్రంగా లేనప్పుడు అది ఎలా కుదురుతుంది? రైట్. అందుకనే ఈ కథలో కూడా క్షురస్య ధార నిహితం దురత్యయ అని చెప్తూ అనే అక్కడ మంత్రం వస్తుంది కదా, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చెప్తున్నప్పుడు క్షురస్య ధార ఇది ఒక రేజర్ బ్లేడ్ మీద నడుస్తున్నటువంటి మార్గము. అంటే రేజర్ బ్లేడ్ మీద నడుస్తున్నటువంటి మార్గం అంటే చాలా చిన్న మార్గం అంటున్నప్పుడు ఇటు అటు పడిపోయే అవకాశం చాలా ఉంది. రైట్. సో సంసారం వైపు కానీ లేదా శూన్యం వైపు కానీ ఏదీ లేదు, ఆత్మ కూడా లేదు అనేటువంటి మార్గంలో పడే అవకాశము ఉంది. రైట్. అనాత్మ ఉంది కానీ ఆత్మ లేదు అని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు అటు రెండు కాకుండా, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ని కాకుండా మధ్య మార్గంలో వెళ్లాల్సి వస్తూ ఉంది కదా. మిథ్యా అంటున్నప్పుడు అదే కదా, మనం ప్రపంచాన్ని సంపూర్ణంగా లేదు అని చెప్పటం లే, రైట్, సంపూర్ణంగా నాస్తి అని చెప్పటం లే, అది అస్థి ఉంది అని కూడా చెప్పడం లేదు. సంపూర్ణంగా నాస్తినప్పుడు శూన్యవాదము నిహిలిజం అనేది నిహిలిజమే నిహిలిస్టిక్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అలా దాన్ని అంగీకరించడం లేదు. అలాగని మెటీరియలే ఉంది, ఆ కాన్షియస్నెస్ అనేది లేదు అనే దాంట్లో కూడా వెళ్ళటం లేదు. కానీ ఆ రెండిటికి మధ్యలో ఆ టైట్ రోప్ మీద నడుస్తున్నాడు క్షురస్య ధార. ఆ విధంగా అటువంటి నిరతిశయమైనటువంటి ఫలం కష్టసాధ్యం. రైట్. అందుకని అటువంటి సిద్ధి అసంపన్న సాధనల చేత ఎలా కుదురుతుంది? విజ్ఞానోపయోగిని. తర్వాత మళ్ళీ పూర్వపక్షం ఏదైతే ముందు చెప్పాడో ఈ పూర్వ ఈ ఉపనిషత్ భాగానికి ముందు భాగంలో కూడా ఏవైతే కర్మలు ఉపాసనలు చెప్పబడ్డాయో అవి కూడా ఆత్మ విషయాన్ని చర్చిస్తున్నాయి కదా అని చెప్పడం. దాని గురించి చెప్తున్నారు. విజ్ఞానోపయోగిని చ గార్హస్థ్యాశ్రమ కర్మాణి తేషాం పరం ఫలం ఉపసంహృతం దేవతాప్యే లక్షణం సంసార విషయం ఏవ. సో
ఇక్కడ పూర్వాస ఈ గృహస్థాశ్రమ కర్మ, గార్హస్థ్యాశ్రమ కర్మాణి, గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఈ బృహతి సహస్ర లక్షణం కర్మ అని చెప్పుకున్నాం కదా. ఈ ఈ ఉపనిషత్ ఆరంభం కాకముందు ఆరణ్యకంలో బ్రాహ్మణ భాగంలో బృహతి సహస్ర లక్షణ కర్మ ఏదైతే చెప్పబడిందో ఆ కర్మకు అంగభూతాలుగా ఏ ఉపాసనలు అయితే చెప్పబడ్డాయో ఈ ఈ కర్మ ఉపాసన సముచ్చయం ఏదైతే ఉందో ఆ కర్మ ఉపాసన సముచ్చయానికి ఫలవాక్యంలో ఆ ఆత్మస్వరూపం యొక్క చర్చ వచ్చింది. కాబట్టి ఆత్మస్వరూపము అక్కడ కూడా అంటే కర్మలతో పాటు చెప్తున్నప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని ఫలంగా చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఉపనిషత్తులో కూడా అదే ఫలాన్ని చెప్పారు. కాబట్టి కర్మియే అధికారి అని పూర్వపక్షం వెరీ బిగినింగ్ లో ముందులో మనం చూసాం. ఆ పూర్వపక్షాన్ని చెప్తున్నాడు ఏమని, ఆయద్ విజ్ఞానోపయోగిని విజ్ఞానం అన్నట్టు ఉపాసన, విజ్ఞానోపయోగిని చ గార్హస్థ్యాశ్రమ కర్మాణి, గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో తేషాం పరం ఫలం, దానికి ఉత్కృష్టమైనటువంటి ఫలం దేవతాప్యే లక్షణం, దేవత ఆ దేవతా స్వరూపాన్ని పొందడం అనేటువంటి ఉత్కృష్ట ఫలం ఏదైతే ఉందో అది ఉపసంహరించబడింది అక్కడ పూర్వభాగంలో. ఆ ఉపసంహరించబడినటువంటి దేవతాప్యే లక్షణం ఫలం ఉత్కృష్టమైన ఫలం ఏదైతే ఉందో అది సంసార విషయమేవ, సంసారంలో భాగంగా ఉంది అది. దేవతాప్యే లక్షణం హిరణ్య గర్భుడిలో ఏకత్వాన్ని పొందడం, హిరణ్య గర్భుడిలో లీనమవ్వడం, అదే దేవత అంటే ఇక్కడ హిరణ్య గర్భుడిని. ప్రాణోపాసన గురించి చెప్పుకున్నాం కదా. అక్కడ బృహతి సహస్రలక్షణ కర్మలో ప్రాణోపాసన విధానం చేయబడింది. ఆ ప్రాణోపాసన కర్మాంగోపాసన అని. ఆ కర్మాంగోపాసన అంటున్నప్పుడు కర్మతో పాటుగా చేసే ఉపాసన, కాబట్టి కర్మాంగోపాసన. ఆ కర్మాంగోపాసన యొక్క ఫలం ఆ దేవతను పొందడం, ఆ దేవతా స్వరూపాన్ని పొందడం. ఆ దేవతా స్వరూపం సంపూర్ణంగా సంసార విషయమే కాబట్టి ఆ కర్మ ఫలం సంసారం అంతర్భాగంగా ఉంటా ఉంది. అది మోక్ష సాధనం కాదు. కాబట్టి యద్ విజ్ఞానోపయోగిని చ కర్మాణి, విజ్ఞానోపయోగి కర్మ, ఆ కర్మ ఏదైతే ఉందో అది మోక్ష సాధనం కాదు అని చెప్పడం. ఇక్కడ టీకాలో విజ్ఞానం తరికి హిరణ్య గర్భోపాస్తి తత్సంబంధీని, విజ్ఞానం అంటే ఇక్కడ హిరణ్య గర్భోపాసన అని. ఆ హిరణ్య గర్భోపాస్తి తత్సంబంధీని కర్మ, దానికి సంబంధించినటువంటి గృహస్థాశ్రమ కర్మలు, హిరణ్య గర్భోపాసన తత్సంబంధి ఇతర కర్మలు, వీటికి ఫలం అంటే కర్మ ఉపాసన సముచ్చయ ఫలం ఏదైతే ఉందో అది సంసారంలో అంతర్భావంగా ఉంది అని. ఈ యద్ విజ్ఞానం అనుంది కదా, అదంతా ఒక్క పంక్తి టీకాలోని తీసుకుంటే ఎత్తు కర్మచ బృహతి సహస్ర లక్షణం ప్రస్తుత ఆహా. కర్మ ఏంటి ఇక్కడ? బృహతి సహస్ర లక్షణ కర్మ అని ముందు చెప్పుకున్నాం కదా. బృహత్ అనేటువంటి ఛందస్సు, ఆ ఛందస్సులో ఉండేటువంటి ఋగ్మంత్రాలు, ఆ మంత్రాల ద్వారా చేసేటువంటి కర్మ, రైట్. అక్కడ ప్రస్తుత్య ఆహా ఆత్మజ్ఞానం ప్రారభ్యతే ఇత్యాదిన కర్మ సంబంధిత్వం ఉక్తం అని చెప్పి అక్కడ ఆ కాండలో ఆ ఆరణ్యకంలో ఆత్మజ్ఞానం ప్రారభ్యతే అని చెప్తూ కొన్ని కర్మలు విధానం చేయబడ్డాయి, రైట్. సో అక్కడ ఆత్మజ్ఞానం అనే పదం వస్తా ఉంది కాబట్టి, రైట్. ఎత్తు కర్మచ బృహతి సహస్రలక్షణం ప్రస్తుత్య ఆహా, ఈ బృహతి సహస్రలక్షణం అనే కర్మను ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పారు ఆత్మజ్ఞానం ప్రారభ్యతే అని, కర్మ సంబంధిత్వం ఉక్తం. సో ఆత్మజ్ఞానం ప్రారభ్యత, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాము అంటూ ఈ బృహతి సహస్రలక్షణ కర్మ అని చెప్పారు అక్కడ. కాబట్టి ఆ కర్మ సంబంధిత్వం ఆత్మజ్ఞానానికి, రైట్. కర్మ ద్వారా ఆత్మజ్ఞానము అని చెప్పడం జరిగింది అని. కర్మ ద్వారా ఆత్మజ్ఞానం అనే ఫలం చెప్పబడింది కాబట్టి ఈ ఆత్మజ్ఞానం కర్మ ద్వారా పొందబడుతుంది అని పూర్వపక్షం. తత్రాహ, దానికి సమాధానంగా భాష్యకారులు చెప్తున్నారు, సరే అక్కడ ఆత్మజ్ఞానం అనే పదం వచ్చింది, ఆత్మ యొక్క పదం యొక్క అర్థం ఏంటో తర్వాత చూద్దాము. ఆ కర్మలు ఏదైతే అక్కడ చెప్పారో, రైట్, కర్మ సంబంధితం అని చెప్తున్నావు కదా, ఆ బృహతి సహస్రలక్షణ కర్మ, ఆ ఉపాసనలు ఏవైతే చెప్పబడ్డాయో దానికి ఫలం ఏమని చెప్పారు. ఆ ఫలాన్ని చూడు, ఫలం ఏమని చెప్పబడతా ఉంది అక్కడ. దేవతాప్యే లక్షణం, ఆ హిరణ్య గర్భుణ్ణి పొందడం, అది కదా కర్మఫలం. సో హిరణ్య గర్భుణ్ణి పొందడం అనే ఫలం సంసారంలో అంతర్భావంగా అవుతా ఉంది.
ఇక్కడ మన ఉపనిషత్తులో చెప్పేటువంటి ఫలం ఏదైతే ఉందో సంసారాన్ని అతిక్రమించినటువంటిది, ఈ రెండు ఒకటే ఎలా అవుతాయి? కాదు అని చెప్పడం. రైట్. అందుకని ఆ ఆ సంసార ఫలం కాబట్టి తత్ పరమాత్మ జ్ఞానం అది పరమాత్మ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం అని చెప్పి ఆ పదం అయితే రాని, ఆత్మజ్ఞానం అనే పదం రాని, వచ్చినంత మాత్రం ఆత్మ అంటే పరమాత్మ అనే అర్థం కాదు. పరమాత్మ జ్ఞానం అది పరమాత్మ సంబంధించినటువంటి జ్ఞానం కాదు. పరమాత్మ సంబంధించినటువంటి జ్ఞానమే గనక అయితే సంసార ఫలం అనుపపన్నం, సంసార ఫలం ఎలా కుదురుతుంది అక్కడ? పరమాత్మ అంటనో పరం అనే విశేషణాన్ని తీసుకొస్తున్న సంసార సంసార అత్యయ అత్యయం చెబుతూ మరి సంసారంలో భాగంగా ఉండేటువంటి ఫలాన్ని ఎలా చెప్తావు? అలా కుదరదు. అందుకని ఆ ఉపసంహారం ద్వారా అది అందుకని ఆ ఉపసంహారం ద్వారా ఆత్మజ్ఞానం అనే పదం వచ్చినా కూడా అది ఉపాసననే అని చెప్తున్నాం. ఎక్కడ? ఈ ఉపనిషత్తు కంటే ముందు వచ్చిన భాగం ఏదైతే ఉందో, ఆ ముందు భాగంలో ఉన్నటువంటి విచారించినటువంటి విషయము అది ఉపాసనా కర్మకు సంబంధించినటువంటిదే, అది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి ఆత్మజ్ఞానం కర్మ సంబంధి కాదు. కర్మ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేవు, కర్మ ద్వారా ఆత్మజ్ఞానానికి ఎటువంటి సంబంధం కూడా లేదు అని చెప్పి. అదేవిధంగా భాష్యంలోనే यदि कर्मिणः एव परमात्म विज्ञानम् अभविष्यत् संसार विषयस्यैव फलस्य उपसंहारो न उपापत्स्यत. కర్మిణ ఏవ పరమాత్మ విజ్ఞానం అభవిష్యత్. ఈ పరమాత్మ విజ్ఞానం ఏదైతే ఉందో ఇది కర్మికే ఉపదేశించినటువంటిది అయ్యుండింటే, రైట్. ఈ పరమాత్మ విజ్ఞానం అంటే ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటి ఈ ఉపనిషత్తులో, ఐతరేయ ఉపనిషత్తులో చర్చిస్తున్నటువంటి ఈ పరమాత్మ విజ్ఞానమే అక్కడ ఆ అధికరణంలో, ఇక్కడ ఈ ఐతరేయ ఆరణ్యకంలో ఈ ఉపనిషత్ ఆరంభం కాకముందు కర్మభాగంలో గనక ఈ పరమాత్మ విజ్ఞానమే గనక చర్చించి ఉండింటే, అది కర్మటుడికి ఉపదేశించి ఉండింటే, ఇది కర్మిణ ఏవ పరమాత్మ విజ్ఞానం అభవిష్యత్, అప్పుడు సంసార విషయస్య ఫలస్య ఉపసంహారో న ఉపాపత్స్యత. అయితే ఆ ఫల ఉపసంహారం, కర్మలకు ఉపసంహారం ఎక్కడ ఉంటుంది? ఫలంలో కదా. కర్మలు చేసేది ఫలం గురించే కదా. సో ఫలం అక్కడ సంసార ఫలం చెప్పబడింది. సంసారం అంతా కూడా, రైట్, సంసారం అంతా బ్రహ్మలోకం వరకు కర్మ సాధ్యం కదా. కర్మణ దేవలోక, కర్మణ పితృలోక, విద్యా దేవలోక అంటే అర్థం ఏంటి? రెండే మార్గాలు ఉన్నాయి. గీతాశాస్త్రంలో చూస్తాం, మనం ఉపనిషత్తులో కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. రెండే మార్గాలు ఈ లోకంలో. ఏంటి? ఉత్తర మార్గం ఒకటి, దక్షిణ మార్గం ఒకటి. దక్షిణ మార్గం ద్వారా పితృలోకము, ఉత్తర మార్గం ద్వారా దేవలోకం. ఈ రెండే లోకాలు. కర్మల ద్వారా ఒకటి, ఉపాసనల ద్వారా ఒకటి. అదంతా సంసారంలో భాగంగా ఉంది, రైట్. సో సంసారం అంతా కూడా కర్మోపాసన సాధ్యమే. అటువంటి సంసారాన్ని చెప్పారు, ఫలంగా చెప్పారు అక్కడ. సంసార విషయసేవ ఫలస్య ఉపసంహార, సంసార విషయక ఫలాన్ని ఉపసంహారం చెప్తున్నప్పుడు ఆ సాధ్యాన్ని, ఆ విధంగా సంసారమే సాధ్యము అని చెప్తున్నప్పుడు సాధన ఖచ్చితంగా కర్మోపాసనలే అవుతాయి. కానీ కర్మోపాసనలకు కర్మోపాసనకు విలక్షణంగా జ్ఞానం కాదు. అందుకని అక్కడ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించలేదు, స్పష్టమవుతా ఉంది ఆ ఫలోపసంహారం ద్వారా అని. దీనికి పూర్వపక్షం అంగఫలం తదితి చేత్. అంగఫలం అంటే ఆరణ్యకంలో ఏదైతే విచారించబడిందో, రైట్, అక్కడ ఏ ఫలాన్నైతే ఉపసంహరించారో, సంసార విషయస్యేవ ఫలస్య ఉపసంహార అని చెప్పారు కదా. ఆ సంసార విషయక ఫలం ఏదైతే ఉందో అది అంగఫలం. అది ప్రధాన ఫలం కాదయ్యా, అంగఫలం మాత్రమే తీసుకో. మోక్షం గాని, ప్రధాన ఫలం మోక్షం అవుతుంది, అంగఫలం ఈ విధంగా సంసారం అవుతుంది అని చెప్పారు అని పూర్వపక్షం. అంటే అంటే పూర్వపక్ష ఉద్దేశం ఏంటి? ఆ పూర్వ భాగంలో ఏదైతే చెప్పబడిందో అక్కడ ఆత్మజ్ఞానమే చర్చించబడింది. ఆత్మజ్ఞానం కనుక చర్చించబడితే ఆత్మస్వరూప ప్రాప్తిని ఫలంగా చెప్పాలి కదా. స్వరూప ప్రాప్తిని ఫలంగా చెప్పకుండా సంసార ప్రాప్తిని ఫలంగా చెప్పారే. సంసారాన్ని నిషేధించేటువంటి ఆత్మను కదా ఫలంగా చెప్పాలి. అలా చెప్పకుండా సంసారాన్ని ఫలంగా చెప్పారే అంటే ఆ సంసారాన్ని ఫలంగా చెప్పడం ఏదైతే ఉందో అది అక్కడ చర్చించినటువంటి ఆత్మజ్ఞానానికి ముఖ్యం కాదు. అందులో ఆత్మజ్ఞానము, అందులో కర్మలు, ఉపాసనలు అన్నీ ఉన్నాయి కదా. అందుకని అక్కడ దాన్ని ఆ సంసార రూప ఫలాన్ని అంగఫలంగా తీసుకోవాలి. అంగం అంటే ఒక విషయము అని అర్థం.
ప్రధాన విషయం ఏదైతే ఉందో ఆ ప్రధాన విషయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగకర్మలు అవుతాయి. వంట చేయడం అనేది ప్రధాన కర్మగా తీసుకుంటే ఆ వంట చేయడానికి ఎంతో మంది పెద్ద వంట చేస్తున్నప్పుడు ఎంతో మంది వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కూరగాయలు తరిగేవాళ్ళు, కూరగాయలు కడిగేవాళ్ళు, రైట్, వాటిని వేయించేవాళ్ళు, దంచేవాళ్ళు, నూరేవాళ్ళు, ఇవన్నీ ఎన్నో పనులు ఎంతో మంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ అంగకర్మలు. ఇవన్నీ అంగకర్మలన్నీ కలిస్తే ఒక ప్రధాన కర్మ అవుతుంది వంట చేయడం అనేసి, రైట్. అదేవిధంగా ప్రతి కర్మలో కూడా ఇలానే ఉంటుంది. జ్యోతిష్ఠోమ కర్మ, దానికి అంగకర్మలు ఎన్నో ఉంటాయి. దర్శపూర్ణ మాస కర్మలు, దానికి అంగకర్మలు ఎన్నో ఉంటాయి. సో ఆ విధంగా ఆ అంగకర్మలకు కొన్ని కొన్ని చోట్ల అంగకర్మలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని అంగకర్మలు ఏం చేస్తారు, వాటికి ఫలమే ఉండదు. ఫలమేం లేకుండా, ఫలం లేకున్నప్పుడు నిష్ప్రయోజనం అని చెప్పకూడదు. ఎందుకని? ఆ ప్రధాన కర్మ ఏదైతే ఉందో ఆ ప్రధాన కర్మ ఈ అంగకర్మల ద్వారా సంపన్నం అవుతాం. అంగకర్మల ద్వారానే ప్రధాన కర్మ సంపన్నం అవుతుంది. అంటే అది అది ఎక్స్ప్రెస్ అవుతుంది, సంపూర్ణం అవుతుంది కదా. ప్రధాన కర్మ చేయాలి, అన్ని అంగకర్మ చేసినప్పుడు ప్రధాన కర్మ సంపూర్ణం అవుతా ఉంది. ప్రధాన కర్మ ద్వారా ఫలం లభిస్తుంది. ఆ విధంగా అంగకర్మలు కేవలం ప్రధాన కర్మకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అటువంటి కర్మలు కొన్ని, అటువంటి అటువంటివి క్రత్వర్త కర్మలు అని, క్రతువు గురించి కర్మలు అవి. ఆ తర్వాత కొన్ని కొన్ని అంగకర్మలు పురుషార్థ కర్మలు ఉంటాయి. అంటే పురుషుడు ఆ యజమానికి ఫలాన్ని వేరుగా ఇస్తాయి. ఎలాగో అంగకర్మలు చేయడం ద్వారా అంగి ప్రధాన కర్మ ఎలాగో అవుతుంది, ఆ ఫలం ఎలాగో వస్తుంది, ఆ ఫలంతో పాటుగా ఇంకో కొంచెం అధిక ఫలం వస్తుంది అంగకర్మల ద్వారా. అటువంటి ఫలాలు, అటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. వాటిని పురుషార్థ కర్మలు అని చెప్తారు. రైట్. అక్కడ అంగకర్మ ఎలా చేయాలి, చేస్తే అడిషనల్ ఫలం కూడా వస్తుంది. రైట్. సో ఆ విధంగా ఇక్కడ చెప్పినటువంటి సంసార ఫల ప్రాప్తి ఏదైతే ఉందో అక్కడ ఏదో అంగకర్మ ఉంది. ఆ అంగకర్మకు సంబంధించినటువంటి ఫలం సంసార ప్రాప్తి, ప్రధాన ఫలం మోక్షం తీసుకో అని చెప్పడం పూర్వపక్షం. అంగఫలం తదంటే తత్ సంసార ప్రాప్తి ఇది చేత్, అలా చెప్తే అలా కుదరదు. ఎందుకని? సిద్ధాంతం చూద్దాం. తద్విరోధ్యాత్మ వస్తు విషయత్వాత్ ఆత్మవిద్యాయ. ఆత్మవిద్య ఈ అంగఫలం ఏదైతే అంటున్నావో అంగఫలం ఏ విధంగా ఉంటుంది? అంగఫలం అనేది మనం అసలు తీసుకొని కొసరు అడిగినట్లు కదా. ఈ కొసరు అనేది అసలుకి తోకలాగా ఉంటుంది. ఈ అసలుని మెరుగుపరుస్తూ ఉండాలి కొసరు అనేది. ఆ కొసరు ఫలం అదే అంగఫలం. అది అసలుకి ఆ, ఒక సిల్వర్ లైనింగ్ అంటున్నాం కదా, ఆ విధంగా దాన్ని దాన్ని ఇంప్రవైజ్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని దానికి విరుద్ధంగా ఉండదు కదా, విలక్షణంగా విరుద్ధంగా ఉండదు కదా. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంది. ప్రధాన ఫలం ఏంటి? నువ్వు ప్రధాన ఫలం గనక ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞాన ప్రధాన ఫలం మోక్షం అంటే ఆ మోక్షాన్ని నువ్వు చెప్పే అంగఫలం విరుద్ధంగా ఉంది కదా. రైట్. సో విరుద్ధంగా ఉండేదాన్ని అంగఫలం ఎలా అంటావు అని చెప్తున్నాడు. తద్విరోధి ఆత్మవస్తు విషయత్వాత్ ఆత్మవిద్యాయ. ఆత్మవిద్యాయ ఫలం, ఆత్మవిద్యకు ఫలం ఏదైతే ఉందో ఏంటిది? ఆత్మస్వరూప ప్రాప్తి. ఏంటి ఆత్మస్వరూప ప్రాప్తి? ఆ సంసార ప్రాప్తికి విరుద్ధంగా ఉంటుంది. తద్విరోధి ఆత్మవస్తు. తద్విరోధి అంటే సంసార విరోధి. ఏ సంసారాన్నైతే నువ్వు అంగఫలం అన్నావో, ఏ సంసార ఫలం అయితే అక్కడ చెప్పబడిందో పూర్వకాండలో, ఆ సంసార ఫలాన్ని నువ్వేదైతే అంగఫలం అంటున్నావో ఆ సంసార రూప అంగఫలానికి, సంసార ప్రాప్తి రూప ఆ అంగఫలానికి ఈ ఆత్మవిజ్ఞానం ఏదైతే మేము చర్చిస్తున్నామో దీని ఫలం విరుద్ధంగా ఉంటుంది. దీని ఫలం ఆత్మవస్తు. ఆత్మవస్తువు ఎటువంటిది? అసంగోహ్యయం పురుష అని కదా, ఏకమేవాద్వితీయం అని కదా. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, తద్ బ్రహ్మైవాహమస్మి. ఆ ఏకమేవాద్వితీయం అని ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో ఆ బ్రహ్మ నేనే ప్రత్యేగాత్మను, నా స్వరూపము నేను. ఆ అపరిచ్ఛిన్న ఖండ స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, అకర్త అభోక్త అసంసారి అని కదా. అటువంటి విరుద్ధ ఫలానికి ఈ సంసారం అనేది అంగంగా ఎలా వస్తుంది? ఈ పూర్వకాండలో చెప్పినటువంటి కర్మోపాసనలు ఎవడైతే అనుష్ఠానం చేస్తున్నాడో వాడు ఆత్మస్వరూపాన్ని పొందితే సంసార ఫలాన్ని పొందలేడు, సంసార ఫలాన్ని పొందితే ఆత్మస్వరూపాన్ని పొందలేడు. ఒకటి ప్రధాన ఫలం, ఒకటి అంగఫలం. రైట్. సో ప్రధాన ఫలం అంగఫలం అని ఈ విధంగా విభజిస్తే రెండింటినీ ఒకే వ్యక్తి ఒకే కాలంలో పొందాలి కదా. అప్పుడే అది ఆ యాగానికి అంగఫలం అవుతుంది. రైట్. సో ఆ విధంగా అంగఫలాన్ని ఒకేసారి పొందాలి వాడు. సో ఇక్కడ విరుద్ధ ఫలాలు ఎలా పొందుతాడు? అందుకని అది అంగఫలం అని చెప్పడం కుదరదు. సంసారమే అక్కడ ప్రధాన ఫలం. అక్కడ చెప్పినటువంటి ఆత్మవిజ్ఞానం అనే పదం వస్తే రాని, ఆత్మవిజ్ఞానం అని ఉన్నంత మాత్రాన ఆత్మశబ్దానికి ఎన్నో అర్థాలు వస్తాయి కదా.
అందుకని ఆత్మవిజ్ఞానం అని ఉన్నంత మాత్రాన దాన్ని బ్రహ్మ విద్య అని చెప్పలేవు. ఎందుకంటే దాని ఫలం ఖచ్చితంగా బ్రహ్మ విద్యకి విరుద్ధంగా ఉంది. తద్విరోధి ఆత్మవస్తు విషయత్వాత్ ఆత్మ విద్యాయ. రైట్, ఇక్కడ మనం చూస్తుంటే ఇది శ్రవణం మామూలుగా ఈ విధంగా చెప్పుకుంటాం. శ్రవణం అంటే తాత్పర్య నిర్ణయం అని. శృతి యొక్క తాత్పర్యం ఏంటి అనేటువంటి ఒక నిశ్చయ అభిప్రాయాన్ని మనం పొందడం, అది శ్రవణ ఫలం. ఈ విచారం అంతా కూడా మనల్ని ఆ దిశలో తీసుకెళ్తుంది. ఈ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము ద్వైతంలో ఉందా అద్వైతంలో ఉందా? ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని బోధిస్తుందా కర్మల్ని బోధిస్తా ఉందా? రైట్, ఉపనిషత్తు తన స్వరూపాన్ని ఏ విధంగా సాధించమని చెప్తా ఉంది? కర్మ ద్వారానా కర్మలను విడిచా, ప్రవృత్తి మార్గంలోనా నివృత్తి మార్గంలోనా? ఇవన్నీ సంశయాలు. వీటికి ఒక నిర్ణయం చేయాలి. వీటికి ఒక నిర్ణయం వీటి 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 విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. ఈ నిర్ణయానికి వస్తున్నప్పుడు నిర్ణయం రావడం అంటే అర్థం ఏంటి? సంశయాలు ఉంటాయి. ఆ సంశయాలను వేరు చేసి సంశయాలను తొలగించుకొని నిర్ణయానికి రావాల్సింది. సంశయానికి బీజాలు ఎవరు? పూర్వపక్షాలు. మీమాంసకులు ఈ విధంగా నిర్ణయం చేశారు, నైయాయికులు ఆ విధంగా నిర్ణయం చేశారు, వైశేషికులు ఇంకో రకంగా నిర్ణయం చేశారు. ఏది వాస్తవం అని విచారించినప్పుడు కానీ తెలియదు కదా అది. అందుకని విచారించాల్సి. అది విచారించి ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఏంటి నిర్ణయించడం. నిర్ణయించిన తర్వాత దాన్ని మళ్ళీ పునః మననం, రిఫ్లెక్షన్ చేస్తూ అవును ఇది ఇలానే, ఇది నిజమే అని మనకు ఒక దృఢ శ్రద్ధ అందులో కలగడం. శ్రద్ధ ముందు ఉంటుంది, ఆ తర్వాత విచారం చేసిన తర్వాత శ్రద్ధ పెరుగుతా ఉంది. రైట్, ఆ సంశయం ఏమీ లేకుండా కలుగుతా ఉంది. ఆ తర్వాత పూర్వ వాసనల ద్వారా ఏదైతే విపరీత భావాలను కలుగుతున్నాయో వాటిని జయించడం నిధిధ్యాసనం. ఆ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనలు, అందులో శ్రవణ భాగం చూస్తున్నాం మనం. తద్విరోధి ఆత్మ విషయత్వాత్ ఆత్మ విద్యాయ అని. నిరాకృత సర్వనామ రూప కర్మ పరమార్థాత్మ వస్తు విషయం ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనం. ఆత్మజ్ఞానం యొక్క విషయం, ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనం. ఆ విధంగా తీసుకున్నాం. ఆత్మజ్ఞానం అనేది అమృతత్వానికి సాధనము, అమృతత్వాన్ని కలిగింపజేసేది. పూర్వకాండలో చెప్పినటువంటి కర్మోపాసనలు ఏవైతే ఉన్నాయో అవి సంసార సాధనలు. ఆత్మజ్ఞానము అమృతత్వ సాధనము. ఇతర పూర్వకాలంలో చెప్పినటువంటి కర్మోపాసనలు అమృతత్వ సాధన కాకుండా అదేమవుతాను సంసార సాధనలే. రైట్, సంసారం అనేది మర్త్య ప్రపంచం, మర్త్యలోకం, మరణ ధర్మం కలిగినటువంటిది. మరణ ధర్మం కలిగినటువంటి సంసార ప్రాప్తి కర్మల ద్వారా మరణ ధర్మము లేనటువంటి అమృతత్వ సాధన ఆత్మజ్ఞానం. రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. అయితే ఆత్మజ్ఞానానికి విషయం ఏంటి చెప్తున్నాడు? ఆత్మజ్ఞానానికి విషయం ఏంటి? నిరాకృత సర్వనామ రూప కర్మ పరమార్థ ఆత్మవస్తు విషయం, ఆత్మవస్తుర్ విషయం యస్య. అటువంటి ఆత్మవస్తువు ఆత్మజ్ఞానానికి విషయం అవుతా ఉంది. ఎటువంటి ఆత్మవస్తువు? ఏ ఆత్మవస్తువులో అయితే నామరూపాలన్నీ నిరాకరించబడ్డాయో, నిరాకృత సర్వనామ రూప కర్మ, సకల నామాలు, సకల రూపాలు, సకల కర్మలు ఏ ఆత్మస్వరూపం ఎందైతే, ఏ వస్తువు ఎందైతే లేవో అటువంటి ఆత్మ, అది ఆత్మజ్ఞానానికి విషయం అవుతాం. అటువంటి విద్య గురించి చర్చిస్తూ మళ్ళీ సంసార ఫలాన్ని చెప్పడం ఏంటి? అటువంటి విషయాన్ని తెలుసుకోగోరేటువంటి వ్యక్తికి సంసార ఫలం చెప్పడం ఎలా కుదురుతుంది? తన స్వరూపము సంసార విరుద్ధమని తెలుసుకుంటూ మళ్ళీ సంసారాన్ని పొందడం. రైట్, అత్యంత విలక్షణంగా, అత్యంత విరుద్ధంగా లేదు. అందుకని ఈ విధంగా చెప్పడం, పూర్వకాండలో చెప్పినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మజ్ఞానానికి విలక్షణంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. ఆత్మజ్ఞానం కలుగుతున్నప్పుడు ఆ సాధనలకు అవకాశమే లేకుండా పోతా ఉంది. ఇక్కడ నామ రూప కర్మ, ఈ నామరూప కర్మలన్నీ తొలగినటువంటి స్వరూపం నాది అని తెలుసుకుంటున్నప్పుడు మళ్ళీ కర్మకు సంబంధం ఎక్కడి నుంచి వస్తాం? కర్మఫలాలతో సంబంధం ఎక్కడి నుంచి వస్తా ఉంది? సంసారంతో సంబంధం ఎక్కడి నుంచి వస్తా ఉంది? నామరూపాలు లేకపోతే. రైట్, అందుకని అక్కడ పూర్వకాండలో చెప్పినటువంటిది ఆత్మ విజ్ఞానం కాదు. గుణఫల సంబంధేహి నిరాకృత సర్వ విశేషాత్మవస్తు విషయత్వం జ్ఞానస్య న ప్రాప్నోతి. గుణఫల సంబంధేహి, ఈ విధంగా గుణఫలం అంటే అంతకు చెప్పుకున్నది అంగఫలం అని చెప్పేసి.
ఆ అంగఫలం ఆ అంగఫల సంబంధే లేదా గుణఫల సంబంధం అన్నట్టు గుణ సంబంధం ఫల సంబంధం రెండు కూడా గుణ సంబంధం గుణఫల సంబంధం ఉంటే కనుక నిరాకృత సర్వ విశేషాత్మ వస్తు విషయత్వం జ్ఞానస్య న ప్రాప్నోతి. ఈ జ్ఞానం యొక్క విషయం ఎలా ఉంది? నిరాకృత సర్వ విశేష నిరాకృతాని సర్వ విశేషాని యస్మాత్ ఆత్మన సకల విశేషాలు నివృత్తమైన నిరాకరించబడినటువంటి ఆత్మ, అటువంటి ఆత్మ వస్తువు ఈ జ్ఞానానికి విషయము. రైట్. సర్వ విశేషాలు నామరూప కర్మలు, నామరూప కర్మలు అసలుకే లేనటువంటి ఆత్మ అది కదా జ్ఞానానికి విషయం అవుతా ఉంది. అటువంటి ఆత్మ జ్ఞానానికి నువ్వు గుణఫల సంబంధాన్ని కలిగిస్తున్నావు. గుణాలు ఫలాలు వీటి సంబంధాన్ని కలిగిస్తున్నావు. ఏ గుణ ఫలాలు? ఆ కర్మోపాసనలు, సంసార ఫలం. ఈ కర్మోపాసనలు సంసార ఫలాన్ని జ్ఞానానికి జోడిస్తున్నావు. జ్ఞాన విషయమేమో సకల నామ రూప కర్మ నిరాకృత ఆత్మస్వరూపమై ఉంది. ఈ రెండు ఎలా పొసగుతాయి? కారణంలో ఏమో గుణాన్ని అంటే ఈ సంసారాన్ని ఫలంగా ఇచ్చేటువంటి కర్మలతో జ్ఞానానికి సంబంధాన్ని చెప్తున్నావు. జ్ఞానానికి సంబంధం చెప్పబడిన కర్మోపాసనల ద్వారా ఈ నామరూప కర్మాత్మక సంసారం ప్రాప్తమవుతా ఉంది. ఈ జ్ఞానమేమో నిరాకృత సర్వ విశేషాత్మ వస్తువుని తెలియజేస్తా ఉంది. ఈ రెండింటికి అత్యంత అత్యంత విరోధం కలుగుతా ఉంది. అందుకని ఈ విధంగా గుణఫల సంబంధం జ్ఞానానికి కుదరదు. జ్ఞానానికి గనక గుణఫల సంబంధాన్ని గనక చెప్పినట్లయితే, ఉపాసనా కర్మ వాటి ఫలం యొక్క సంబంధాన్ని చెప్పినట్లయితే ఆ జ్ఞానము నిర్విశేష ఆత్మస్వరూపాన్ని తెలియజేయలేదు. తచ్చ అనిష్టం, అది అనిష్టం. జ్ఞానం కూడా సంసారాన్ని తెలియజేస్తే జ్ఞానానికి ప్రత్యేకత ఏముంది? ఇంత ఇంత చర్చ మళ్ళీ జ్ఞానకాండకి వేరే శాస్త్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఇంకో కొత్త శాస్త్రం ఎందుకు ఆరంభమవుతుంది? అవకాశం లేదు కదా. రైట్. సో ఈ జ్ఞానం కూడా సంసారాన్నే బోధిస్తే అథాతో ధర్మ జిజ్ఞాస ద్వారా ఆ ధర్మ మీమాంస అంతా చర్చించబడింది కదా. మళ్ళీ ఇంకొక శాస్త్రం ఆరంభం అయ్యేదే కాదు, కానీ బాదరాయణ మహర్షి ఇంకొక శాస్త్రాన్ని ఆరంభించారు. కాబట్టి తచ్చ అనిష్టం, అలా కుదరదు. ఎత్ర తు అస్య సర్వం ఆత్మా ఏవ భూదితి ఇది అధికృత్య క్రియాకారక ఫలాది సర్వ వ్యవహార నిరాకరణాత్ విదుషః. ఓకే, ఎందుకంటే శృతి విరుద్ధం చెప్పిస్తున్నాడు ఇక్కడ. తచ్చ అనిష్టం, ఈ జ్ఞానానికి ఈ కర్మోపాసనలకి పొందన కుదరదు. ఎందుకంటే జ్ఞానం ద్వారా ఈ ఈ ఈ సకల కర్మ సకల నామరూప కర్మాత్మక సంసార రహిత స్వరూపం చెప్పబడతా ఉంది. అక్కడ ఆత్మయందు సంసార సంబంధం లేదు అని శృతి స్పష్టంగా చెప్తా ఉంది. ఎత్ర తు అస్య సర్వం ఆత్మా ఏవ అభూత్, ఎక్కడైతే వీడు ఈ జ్ఞాని వీడికి సర్వం ఆత్మా ఏవ అభూత్, అంతా ఆత్మస్వరూపమే. ఈ క్రియా కారక ఫల విభాగాలేవి లేకుండా క్రియ ఎక్కడ వస్తా ఉంది? ఆత్మస్వరూపమే. కారకాలు ఎక్కడున్నాయి? ఆత్మస్వరూపమే. ఫలం ఏముంది? ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపానికి భిన్నంగా క్రియాకారక ఫలాలే లేవు. క్రియాకారక ఫలాలు లేకపోతే కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉపాసన, ఉపాస్య, ఉపాసనా ఫలం ఇత్యాది విభాగాలు లేకపోతే ఉపాసన ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం, జ్ఞేయం అనే విభాగాలు లేకపోతే ప్రమాణ వ్యవహారం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇటువంటి విభాగాలేవి లేనటువంటి ఆత్మస్వరూపమే. ఇటువంటి విభాగాలేవి లేకుండా సర్వం ఆత్మా ఏవ అభూత్ అని ఆరంభించి క్రియాకారక ఫలాది సర్వ వ్యవహార నిరాకరణాత్ విదుష. ఆ జ్ఞానికి క్రియాకారక ఫల అనేటువంటి సకల వ్యవహారాలు, క్రియాకారక ఫల ఆధిపతం చేత మిగతావన్నీ భోక్త, భోగ్య, భోగ, కర్త చెప్పుకున్నాం కదా. జ్ఞాతం, జ్ఞానం, జ్ఞేయం ఇత్యాది సకల వ్యవహారాలు నిరాకరించబడ్డాయి కదా జ్ఞానికి. అటువంటిది వాడి స్వరూపము. అందుకని కర్మలతో సంబంధం కుదరదు. తద్విపరీతస్య అవిదుష, దానికి విలక్షణంగా అజ్ఞానికైతే ఎత్ర హి ద్వైతమేవ భవతి ఇది ఉక్త్వా, ఎత్ర హి ద్వైతమేవ భవతి, ఎక్కడైతే ద్వైతం తెలుస్తా ఉందో, అంటే ఎక్కడైతే ద్వైతం తెలుస్తా ఉందంటే ఎక్కడైతే నేను, నాది, నేను, వీడు, అది, ఇది అనేటువంటి ద్వైతం. ఈ ద్వైతాన్ని 5 రకాలుగా చెప్పుకున్నాం కదా. జీవ భేదమని, జీవ జగద్భేదమని, జగద్భేదమని, జీవేశ్వర భేదమని, ఈశ్వర జగద్భేదమని. రైట్. ఎక్కడైతే ఈ ద్వైతాలు తెలుస్తున్నాయో అని అజ్ఞాని గురించి చెప్తా ఉంది శృతి. ఇది ఉక్త్వా
క్రియాకారక ఫల రూపస సంసారస్య దర్శితత్వాచ్చ వాజస్నేయి బ్రహ్మణే. అదే బృహదారణ్యకంలోనే అజ్ఞానికి సంసార ఫలాన్ని చెప్తా ఉంది శృతి. అజ్ఞానికి సంసార ఫలాన్ని, జ్ఞానికి సంసార రాహిత్యాన్ని చూపిస్తా ఉంది. సరే, రైట్. సో సంసార ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మోపాసనలు, సంసార రాహిత్యాన్ని తెలియజేసేటువంటి జ్ఞానము, ఈ రెండిటికి ఎలా ముడిపెడతాము? ఈ రెండిట్లో అత్యంత విలక్షణం శృతి చూపిస్తాం. కాబట్టి ఈ విధంగా పూర్వకాండలో చెప్పినటువంటి కర్మోపాసనలు అక్కడ జ్ఞానమే చెప్పబడింది. అది అది అందుకని కర్మటుడే జ్ఞానానికి అధికారి, ఇవన్నీ కుదరవు. ఎందుకంటే వీటిలో విలక్షణత, వైలక్షణం స్పష్టంగా ఉంది. శృతి స్పష్టంగా వైలక్షణ్యాన్ని తీసుకొస్తా ఉంది ప్రతి చోట కూడా. రైట్. సో అదే ఆ వైలక్షణం ఈ ఉపనిషత్తులో కూడా, అది రేపు చూద్దాం. ఓం